ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. ఈ ముద్రను ప్రత్యక్షంగా మన శరీరంపై చూడనప్పటికీ సాతాను మాత్రం ఈ ముద్రను ఎంతో తేలిగ్గా గుర్తుపడతాడు. మనపై పరిశుద్ధాత్మని నూతన ముద్ర ఉందని మనం సంపూర్ణంగా నమ్మితే మనలను సమీపించడానికి సాతాను భయపడతాడు. ముఖ్యమైన విషయం ఏమంటే మనం ఎప్పుడు మన విశ్వాసాన్ని నోటితో ఒప్పుకుంటూ ఎంతో జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు, దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను ముద్రించాడు, నేను దేవుని వాడను, నేను దేవుని నీతి అయి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మతో ముద్రించబడి అభిషేకించబడి ఉన్నాను, నా దేహము దేవుని ఆలయం అంటూ గట్టిగా చెప్పాలి. ఇలా ఎన్నో చెప్పవచ్చు. ఇటువంటి మాటలు ధైర్యంగా బైబిల్లో నుండి నువ్వు చెప్పినట్లయితే సాతాను గడగడ వణుకుతూ పారిపోతాడు. అపవాదుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. దేవుని వాక్యాలను మనం ఎల్లప్పుడూ చదువుకుంటూ ఉంటే మన జీవితంలో గొప్ప ఫలితాన్ని తీసుకొస్తాయి. ప్రార్థన. తండ్రి, నాయన, నేను విడుదల పొందిన రోజు నన్ను నూతన ముద్రతో ముద్రించినందుకు నీకు వందనములు. ఈ ముద్ర శత్రువు పదాన్నే, దుష్ట పన్నాగాలను ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనములు. అంతేకాక చెప్పశక్యము కాని సంతోషాన్ని, నిరీక్షణను కూడా ఇస్తున్నందుకు వందనములు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా. ఆమెన్.